ఇండియాలో కొన్ని వందల పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. లైక్ కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ, కమ్యూనిస్ట్ పార్టీ ఎట్సెట్రా. అయితే వీళ్ళలో ఏ పార్టీ పవర్లోకి వచ్చినా ఆ రాష్ట్రాన్నో లేదా దేశాన్నో అభివృద్ధి చేసే ప్రాసెస్లో ఒక్కో పార్టీ ఒక్కో సెక్టర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని పొలిటికల్ పార్టీస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఎక్కువగా డెవలప్ చేస్తే కొన్ని పార్టీస్ అగ్రికల్చర్ని, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కువగా డెవలప్ చేస్తాయి. సేమ్ అలాగే బీజేపీ పవర్లోకి వచ్చిన ప్రతిసారి ఈ పార్టీ రోడ్స్ అండ్ ఎక్స్ప్రెస్ హైవేస్ మీదే చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. మనకి స్వతంత్రం వచ్చిన 67 ఏళ్లలో అంటే 1947 నుండి 2014 వరకు ఇండియాలో 97,000 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవేస్ ఉంటే 2014లో బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత అది 145,000 కిలోమీటర్లకు పెరిగింది. అంటే కేవలం ఈ 9 ఏళ్ల కాలంలో బీజేపీ గవర్నమెంట్ సుమారు 50,000 కిలోమీటర్ల కొత్త హైవేస్ని నిర్మించింది. అంతేకాదు 2022లో మహారాష్ట్రలో ఉన్న 75 కిలోమీటర్ల హైవేని కేవలం 4 రోజుల్లో నిర్మించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒక గిన్నిస్ రికార్డ్ని క్రియేట్ చేసింది. సాగర్మాల, భారత్మాల అండ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటూ రోడ్స్ అండ్ హైవేస్ కోసం డిఫరెంట్ స్కీమ్స్ని లాంచ్ చేసి ప్రతి సంవత్సరం కొన్ని వేల కిలోమీటర్ల హైవేస్ని నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ ఇంత భారీ మొత్తంలో రోడ్స్ అండ్ ఎక్స్ప్రెస్ హైవేస్ని ఎందుకు నిర్మిస్తుంది? ఒక రాష్ట్రాన్నో లేదా ఒక దేశాన్నో డెవలప్ చేయాలంటే రోడ్స్ అండ్ హైవేస్ ఎంత కీలక పాత్ర పోషిస్తాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 ఒక్క సంవత్సరంలోనే ఇండియన్ గవర్నమెంట్ రోడ్స్ అండ్ హైవేస్ నిర్మించడానికి 2,50,000 కోట్ల రూపాయలకి పైగా ఖర్చు చేస్తుంది. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎందుకు ఖర్చు చేస్తుందో అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక ఏరియాలో కొత్తగా రోడ్స్ నిర్మించడం వల్ల లేదా ఉన్న రోడ్స్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల ఆ ఏరియాలో జరిగే మార్పులేంటో మీకు అర్థం కావాలి. అవేంటో స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, కమర్షియల్ యాక్టివిటీ. అంటే ఏదైనా ఒక ఏరియాలో కొత్తగా రోడ్స్ వేశారంటే అక్కడ వచ్చేది కేవలం రోడ్ అండ్ వెహికల్స్ మాత్రమే కాదు, ఆ రోడ్డుకి రెండు వైపులా పెట్రోల్ బంక్స్, ఫుడ్ స్టాల్స్, షాపింగ్ మాల్స్, థియేటర్స్, స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అంటూ రకరకాల వ్యాపారాలు పెరిగి ఆ ఏరియా అంతా కమర్షియల్గా బాగా డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఏరియా కమర్షియల్గా డెవలప్ అవుతుందో ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ ప్రైజెస్ అండ్ రియల్ ఎస్టేట్ బాగా పెరిగి ఓవరాల్గా ఆ పర్టికులర్ ఏరియా నుండి ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం పెరుగుతుంది. అయితే ఇది మనలో చాలా మందికి తెలిసిందే, కానీ మనకి తెలియని విషయం ఏంటంటే చైనా అండ్ అమెరికా లాంటి దేశాలు మనకంటే చాలా వేగంగా డెవలప్ అవ్వడానికి కూడా ఈ రోడ్స్ అండ్ ఎక్స్ప్రెస్ హైవేస్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. బేసిక్గా అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలు చేసే పని ఏంటంటే విదేశీ కంపెనీలని వాళ్ళ దేశాలకి పిలిచి అక్కడ ఫ్యాక్టరీస్ నిర్మించి వస్తువులు తయారు చేస్తూ అక్కడి నుండే విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయమంటారు. సో దీనివల్ల వాళ్ళ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి యువతకి ఉద్యోగాలు వచ్చి దేశం ఇంకా వేగంగా డెవలప్ అవుతుంది. సో దీనికోసమే చాలా దేశాల యొక్క గవర్నమెంట్స్ విదేశీ కంపెనీలని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ దేశంలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చాలా ఈజీ చేసేస్తాయి. కానీ నిజానికి ఏదైనా కంపెనీ ఒక దేశంలో డబ్బు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ ఫ్యాక్టరీస్ నిర్మించాలా లేదా అని నిర్ణయించుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా కన్సిడర్ చేసే విషయం ఆ దేశంలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అండ్ టైం. అంటే ఒక వస్తువుని ఒక చోటు నుండి ఇంకో చోటుకి తీసుకువెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని. బికాస్ ఎప్పుడైతే ఒక దేశంలో రోడ్స్ సరిగా ఉండవో అప్పుడు ఆ దేశంలో ఒక వస్తువుని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయ్యే కాస్ట్ పెరిగిపోతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే దానివల్ల ఓవరాల్గా ఆ వస్తువుని తయారు చేయడానికి కంపెనీకి అయ్యే కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు ఏ దేశంలో అయితే రోడ్స్ అండ్ ఎక్స్ప్రెస్ హైవేస్ బాగా ఉండి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువ ఉండి రా మెటీరియల్స్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ ఆన్ టైంకి షిప్పింగ్ అయిపోతాయో అలాంటి దేశాల్లో వాళ్ళ ఫ్యాక్టరీస్ని నిర్మిస్తాయి. అందులో చైనా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. బికాజ్ చైనాలో 168,000 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయి. అయితే అసలు ఎక్స్ప్రెస్ వేస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. మనలో చాలామంది హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. బికాజ్ నేషనల్ హైవేస్ 2 లైన్ ఆర్ 4 లైన్ ఉంటే ఎక్స్ప్రెస్ హైవేస్ 6 లైన్ ఆర్ 8 లైన్ ఉంటాయి. అండ్ వీటితో పాటు ఎక్స్ప్రెస్ హైవేస్లోకి వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వడానికి దిగిపోవడానికి ఉండదు. కేవలం కొన్ని సెలెక్టెడ్ లొకేషన్స్లో మాత్రమే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ని క్రియేట్ చేస్తారు.
2 వీలర్ అండ్ 3 వీలర్ వెహికల్స్ని కూడా ఎక్స్ప్రెస్ హైవేస్లోకి ఎంటర్ అవ్వనివ్వరు. సో దీనివల్ల ఏమవుతుందంటే హైవేస్ని యూజ్ చేసి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే వెహికల్స్ 100 to 120 కిలోమీటర్ స్పీడ్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసి వాళ్ళు వెళ్లాల్సిన డెస్టినేషన్కి ఎలాంటి డిలే లేకుండా ఆన్ టైంలో రీచ్ అవుతారు. అండ్ అలాగే దేశంలో రోడ్వేస్ ద్వారా జరిగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో ఎలాంటి మిస్ మ్యాచెస్ లేకుండా ట్రేడ్ కరెక్ట్గా జరుగుతుంది. అంతేకాదు నార్మల్ రోడ్స్లో వెళ్ళే వెహికల్స్ కంటే ఎక్స్ప్రెస్ హైవేస్ మీద వెళ్ళే వెహికల్స్ 30 to 40% తక్కువ ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తాయి. బికాస్ ఒక వెహికల్ ఎక్కువ ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేయడానికి కారణం ట్రాఫిక్ జామ్స్ అండ్ స్పీడ్ ఫ్లక్చుయేషన్స్. కానీ ఎక్స్ప్రెస్ వేస్ మీద ఈ ప్రాబ్లం ఉండకపోవడం వల్ల వెహికల్స్ కన్సిస్టెంట్ స్పీడ్ని మెయింటైన్ చేసి బెటర్ మైలేజ్ ఇస్తాయి. సో దీనివల్ల చాలా కంపెనీస్కి ట్రాన్స్పోర్టేషన్ మీద అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే ఏదైనా కంపెనీ ఒక దేశంలో వాళ్ళ ఫ్యాక్టరీ నిర్మించాలంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్ ఇచ్చి తక్కువ కాస్ట్లో లేబర్ని సప్లై చేస్తే మాత్రమే సరిపోదు. ఎందుకంటే అలా చేయగల దేశాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. లైక్ శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఆఫ్రికా ఎట్సెట్రా. కానీ ఆ దేశాలు ఏవి కూడా చైనా డెవలప్ అయినంత వేగంగా డెవలప్ అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా? రోడ్ కనెక్టివిటీ. అంటే ఏదైనా కంపెనీ ఒక దేశంలో ఫ్రీగా ల్యాండ్ ఇచ్చి చీప్ లేబర్ని సప్లై చేస్తున్నారు కదా అని అక్కడ ఫ్యాక్టరీస్ నిర్మిస్తే ఒకవేళ అక్కడ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ సరిగా లేకపోతే వాళ్ళు ల్యాండ్ అండ్ లేబర్ దగ్గర సేవ్ చేసిన డబ్బంతా కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర వేస్ట్గా ఖర్చు అయిపోతుంది. అంతేకాదు ఒక్కోసారి ఎక్స్ట్రాగా లాస్ కూడా వస్తుంది. సో అందుకే చాలా కంపెనీలు ఏదైనా దేశంలో వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ ల్యాండ్ అండ్ లేబర్ మీద ఎంత ఫోకస్ చేస్తారో అలాగే అక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అండ్ లాజిస్టిక్ సర్వీసెస్ మీద కూడా అంతే ఫోకస్ చేస్తారు. సో అందుకే అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలు విదేశీ కంపెనీలని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ దేశంలో ఫ్రీ ల్యాండ్ అండ్ చీప్ లేబర్ని ఆఫర్ చేయడం మాత్రమే కాకుండా వాళ్ళ దేశంలో ట్రాన్స్పోర్టేషన్ టైంని తగ్గించి రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి ఈ హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్ మీదే చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రాసెస్లోనే 1999లో అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక దేశ అభివృద్ధిలో రోడ్స్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్ ఎంత కీలకమైన పాత్ర పోషిస్తాయో ఆయన గుర్తించి ఇండియాలోనే ఫస్ట్ టైం 4 అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ అయిన ఢిల్లీ, కోల్కతా, చెన్నై అండ్ ముంబైని కలుపుతూ ఒక నేషనల్ హైవే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అదే గోల్డెన్ క్వాడ్రిలేటరల్. వాజ్పేయి గారు ఈ ప్రాజెక్ట్ని 2001లో స్టార్ట్ చేస్తే మధ్యలో గవర్నమెంట్ మారడం వల్ల ప్రాజెక్ట్ డీలే అయ్యి ఫైనల్గా 2013లో ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయింది. మళ్ళీ 2014లో బీజేపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్న హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్ని డెవలప్ చేయడానికి కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 సాగర్మాల. 2015లో ఇండియన్ గవర్నమెంట్ మన దేశంలో కోస్టల్ ఏరియాస్లో ఉన్న పోర్ట్స్ని డెవలప్ చేయడానికి లాజిస్టిక్ సర్వీసెస్ని ఇంకా బెటర్ చేయడానికి దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అయితే ఇందులో భాగంగానే గవర్నమెంట్ కోస్టల్ ఏరియాస్లో ఉన్న సీ పోర్ట్స్ని డెవలప్ చేసి సముద్రానికి దూరంగా ఉన్న ఫ్యాక్టరీస్ని పోర్ట్స్తో ఈజీగా కనెక్ట్ చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ని వేగవంతం చేయడానికి ఇండియాలో ఉన్న చాలా కోస్టల్ ఏరియాస్లో 4 లైన్ అండ్ 6 లైన్ హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ వేస్ని నిర్మిస్తున్నారు. సో దీనివల్ల మన దేశంలో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ టైం రెండూ తగ్గి ఫ్యూచర్లో లాజిస్టిక్ సర్వీసెస్ ఇంకా బెటర్ అవుతాయి. నెంబర్ 2 భారత్మాల. 2015 టైంకి ఇండియాలో చాలా నేషనల్ హైవేస్ ఉన్నాయి. కానీ వాటిలో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇండియాలో ఉన్న నేషనల్ హైవేస్ బేసిక్గా 2 లైన్ ఆర్ 4 లైన్ ఉంటాయి. కానీ ఇవి కంటిన్యూస్గా ఉండవు. అంటే ఒక ప్లేస్లో 4 లైన్ హైవే ఉంటే అది కొంత దూరం వెళ్ళిన తర్వాత 2 లైన్ హైవేగా మారిపోతుంది. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో అండ్ హాలిడేస్లో ఈ నేషనల్ హైవే మీదకి ఎక్కువ వెహికల్స్ రావడం వల్ల సడన్గా అక్కడ ట్రాఫిక్ పెరిగిపోయి ఇంపార్టెంట్ లొకేషన్స్కి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాల్సిన వెహికల్స్ అక్కడ ఇరుక్కుపోతున్నాయి. అయితే ఇండియాలో ఇలాంటి బాటిల్ నెక్ జోన్స్ దాదాపు 190కి పైగా ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ 2015లో దేశవ్యాప్తంగా 84,000 కిలోమీటర్ల పొడవైన కొత్త నేషనల్ హైవేస్ని నిర్మించడానికి భారత్మాల అనే పేరుతో ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అండ్ దీనిలో భాగంగానే ఇండియాలో ఉన్న ఎన్నో ముఖ్యమైన సిటీస్ మధ్య ట్రావెలింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ టైంని తగ్గించడానికి 6 లైన్ అండ్ 8 లైన్ ఎక్స్ప్రెస్ వేస్ని నిర్మిస్తున్నారు. అండ్ కొత్తగా నిర్మించే ఈ రోడ్స్ సిటీస్ అండ్ టౌన్స్లోకి ఎంటర్ అవ్వకుండా సిటీ అవుట్స్కట్స్ నుండి వెళ్ళిపోవడం వల్ల మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ అయ్యే ట్రాఫిక్ నుండి
లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే గూడ్స్ క్యారియర్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అర్థమైందా? సో రోడ్స్ అండ్ ఎక్స్ప్రెస్ హైవేస్ని డెవలప్ చేయడం వల్ల ఒక దేశంలో జరిగే మార్పు మీకు అర్థమైంది కదా. సో అందుకే ఇండియన్ గవర్నమెంట్ లాస్ట్ 7 years నుండి ప్రతిరోజు దాదాపు 18 కిలోమీటర్ల నుండి 25 కిలోమీటర్ల కొత్త నేషనల్ హైవేస్ని నిర్మిస్తూ యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు 2024 నాటికి ఇండియన్ రోడ్స్ని అమెరికన్ రోడ్స్కి ఏమాత్రం తీసిపోకుండా మార్చాలనే లక్ష్యంతో వర్క్ చేస్తున్నారు. రీసెంట్గా ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఉత్తరప్రదేశ్ డెవలప్మెంట్కి ఆ రాష్ట్రంలో అత్యధికంగా నిర్మించిన ఎక్స్ప్రెస్ వేలు ఏ రకంగా హెల్ప్ అయ్యాయో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ని ఎండ్ కార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సేమ్ అలాగే మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ అండ్ తెలంగాణ లాంటి టోటల్ 14 రాష్ట్రాల్లో 5145 కిలోమీటర్ల పొడవైన ఎక్స్ప్రెస్ వేస్ని నిర్మించారు. కానీ చైనా లాంటి దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్స్ మీద ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటంటే చాలా కంపెనీలు చైనా నుండి విదేశాలకి వెళ్ళిపోతున్నాయి అండ్ అందులో మెజారిటీ కంపెనీలు ఇండియాకి వస్తున్నాయని. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే చైనా నుండి కంపెనీలు వెళ్ళిపోవడం నిజమే, కానీ వాటిలో ఇండియాకి వచ్చే కంపెనీలు చాలా తక్కువ. బికాజ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఇండియాలో ఫ్రీ ల్యాండ్ అండ్ చీప్ లేబర్ దొరికినప్పటికీ ఇక్కడ లాజిస్టిక్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అండ్ రోడ్ నెట్వర్క్ అనేది అంత బెటర్గా లేకపోవడం వల్ల చైనా నుండి వెళ్ళిపోయే కంపెనీల్లో కేవలం 15 to 20% మాత్రమే ఇండియాకి వస్తున్నాయి. మిగిలిన చాలా కంపెనీలు ఇండోనేషియా, మెక్సికో అండ్ వియత్నాం లాంటి దేశాలకి వెళ్ళిపోతున్నాయి. సో అక్కడికి వెళ్ళిపోయే కంపెనీలను కూడా ఇండియాకి రప్పించేలా చేయాలంటే మనం వాళ్ళకంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. అయితే ఇండియాతో పోటీ పడే దేశాలన్నింటికంటే ఇండియా చాలా పెద్ద కంట్రీ. సో ఓవరాల్గా ఈ దేశంలో ఏ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలన్నా దానికి ఎస్టిమేటెడ్ టైం అండ్ బడ్జెట్ కంటే రియాలిటీలో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి, లైక్ ల్యాండ్ ఎక్విజిషన్, పొలిటికల్ కరప్షన్ అండ్ కోర్టు కేసెస్ ఎట్సెట్రా. రీజన్ ఏదైనా కానీ ఎలా ప్రాజెక్ట్స్లో వచ్చే డీలేస్ వల్ల దానికి ఖర్చు అయ్యే డబ్బు పెరిగిపోయి గవర్నమెంట్కి అది ఎక్స్ట్రా బర్డెన్గా మారుతుంది. సో అందుకే గవర్నమెంట్ ఏ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినా వాళ్ళు పవర్లో ఉండగానే దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. బికాజ్ ఎప్పుడైతే గవర్నమెంట్లు కంటిన్యూస్గా మారతాయో అప్పుడు డెవలప్మెంట్ కోసం స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్ట్. అర్థమైందా? సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.